Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. How are you all? I hope you are all doing well. ఆల్రెడీ మనం గత క్లాస్లో డిస్కస్ చేసాం. ఏంటి సింపుల్గా స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ని ఎలా కంటిన్యూ చేయాలి అనే దాని గురించి లాస్ట్ క్లాస్లో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసాం. ఈరోజు అదే క్లాస్కి కంటిన్యూషన్ అని ఎందుకంటున్నానంటే సింపుల్గా ఒక స్టెప్ వేసాను. కంటిన్యూ చేసేటప్పుడు మళ్ళీ ఒక స్టెప్ వేస్తే బాగోదు కదా, కనీసం ఒక 2 స్టెప్స్ అయినా వేయాల్సి ఉంటుంది. దానికోసమే యామ్ ఈజ్ ఆర్ అనేది ఒక యాక్షన్ వెర్బ్తో చెప్తే ఎలా అనేది లాస్ట్ క్లాస్లో విన్నాం. ప్రెజెంట్ ఏదైతే యాక్షన్ జరుగుతూ ఉందో యాక్షన్ ఇక్కడ ఏమంటున్నా యాక్షన్ జరుగుతూ ఉందో దాని గురించి చెప్పాం. గతంలో ఏదైతే యాక్షన్ జరుగుతూ ఉందో దాని గురించి చెప్పాం. ఫ్యూచర్లో ఏదైతే యాక్షన్ జరుగుతూ ఉందో దాని గురించి చెప్పాం. మరి ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే వీటిని యాక్షన్స్ యూజ్ చేసినప్పుడు కంటిన్యూటీ అన్నాం. మరి వీటికే ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటంటే అవి బీ ఫార్మ్స్. ఓకేనా, వీటిని బీ ఫార్మ్స్ అని అంటాం. ఎందుకు బీ ఫార్మ్స్ అంటాం? ఓన్లీ యాక్షన్స్ని మాత్రమే యూజ్ చేస్తే, వెర్బ్ని మాత్రమే యూజ్ చేస్తే ఇవి కంటిన్యూటీ, పనిలో కంటిన్యూటీ, కొనసాగింపు. ప్రస్తుతం కొనసాగుతుంది, గతంలో కొనసాగుతూ ఉండేది, ఫ్యూచర్లో ఇలా సాగుతూ ఉంది. అప్పుడు మాత్రమే కంటిన్యూటీ ఉన్న యాక్షన్స్ కోసం V4 అనేది యూజ్ చేసాం. మరి బీ ఫార్మ్స్ అనేది ఎందుకని మాట్లాడుతున్నామంటే యామ్ ఈజ్ ఆర్, వజ్ ఆర్, వర్, విల్ బి ఇవి వెర్బ్ వస్తే కంటిన్యూటీ. అది కాకుండా ఈ వెర్బ్ అనేది రాకుండా ఇక్కడ వేరే దాంతో రీప్లేస్ చేస్తాం. అవి ఏంటంటే నేమ్స్ని ఏమంటారంటే నౌన్స్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్లేసెస్. ఎక్కడైతే మనం ఉంటున్నామో ఆ ప్లేస్ని ఇండికేట్ చేయడానికి కూడా వీటిని యూజ్ చేస్తాం. దాని గురించే వీటిని బీ ఫార్మ్స్ అంటాం. నెక్స్ట్ మన ప్రొఫెషన్ ఏంటి, ఇటువంటి ఏదైతే యూజ్ చేస్తామో అటువంటి సందర్భాల్లో వీటిని బీ ఫార్మ్స్ అని అనడం జరుగుతుంది. మరి యాక్షన్స్ యూజ్ చేస్తే కంటిన్యూటీ అన్నాం కదా, బీ ఫార్మ్స్ అనేవి ఎందుకంటున్నాయంటే దీని అర్థం ఉండుట. ఓకేనా, ఉండుట అనే మీనింగ్ ఇస్తుంది కాబట్టి వీటిని బీ ఫార్మ్స్ అని అనడం జరుగుతుంది. ప్రస్తుతం ఉండుట, గతంలో ఉండుట, ఫ్యూచర్ ఉండుట. ప్రస్తుతం అయితే ఉంది, గతంలో ఉండేది. ప్రస్తుతం అంటే ఏంటి? ఉంది, గతంలో ఉండేది, ఫ్యూచర్లో ఉండబోతుంది. ఓకేనా, అర్థమైందా? ప్రస్తుతం అయితే ఉంది, గతంలో ఉండేది, ఫ్యూచర్లో ఉండబోతుంది. వీటిని మరి ఎలా చెప్పాలి అంటే ఏదైతే వెర్బ్ ఉందో వాటిని రీప్లేస్ చేసేసి నౌన్ కానీ, ప్లేస్ కానీ, ప్రిపోజిషన్ కానీ, ఇంకోటి ఉంటుంది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఏం లేదు, నౌన్ ఉంది కదా మన నేము, ఆ నేమ్కి కొంచెం ఇన్ఫర్మేషన్. కార్ అనేది నౌన్, రెడ్ కార్ అంటే యాడ్జెక్టివ్, అంతే. ఇది ఎక్స్ట్రా నేమ్ ఉండదు. దానికి ఇంకా కొంచెం స్పెసిఫిక్గా చెప్పాలి అనుకున్నాం. నేను కారులో ఉన్నాను రా అంటాం, అక్కడ అన్ని కార్లే ఉంటాయి, ఏ కారో తెలియదు, అప్పుడు రెడ్ కార్ ఉన్నాను అని నేమ్ చెప్తే తెలియలా, రెడ్ కార్ అని స్పెసిఫిక్గా యూజ్ అంటే ఈ నేమ్కి కొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాం, దాన్నే యాడ్జెక్టివ్ అంటాం. ఇప్పుడు అర్థమైందా? బీ ఫార్మ్స్ అంటే ఏంటి? ఏదైతే కంటిన్యూటీ హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో V4 అనే వెర్బ్కి బదులుగా పేరు కానీ, ప్లేస్ కానీ, ప్రొఫెషన్ కానీ, ఈ పేరుకు సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా యూజ్ చేస్తే దానికోసమే వీటిని బీ ఫార్మ్స్ అనడం జరిగింది. బీ ఫార్మ్స్ అంటే ప్రజెంట్లో ఉంది అని అర్థం, పాస్ట్లో ఉండేది, ఫ్యూచర్లో ఉండబోతుంది. దీని మీద మీకు క్లారిటీ రావడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు మీకు క్లియర్గా ఒక అవగాహన అనేది వస్తుంది.
ఇది మన ఒరిజినల్ స్ట్రక్చర్. ఏంటి, ఒక పనిని ఎప్పుడైతే చేయబోతున్నామో దాన్ని వెర్బ్ని యూజ్ చేసి చెప్తాం. ఇప్పుడు ఇవి బీ ఫార్మ్స్ అని అనుకున్నాం కదా. బీ ఫార్మ్స్ అంటే ఉండుట అనే అర్థాన్ని ఇస్తున్నాయని. మరి అసలు బీ ఫార్మ్స్ అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తాయి. ఏంటది, నౌన్ ఆర్ యాడ్జెక్టివ్ ఆర్ ఇన్ ప్లేస్. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు ఆ ప్లేస్ని చెప్పేదైనా, లేదంటే ప్రొఫెషన్కి సంబంధించి చెప్పేది. అసలు బీ ఫార్మ్స్ అని ఉంది, ఉండేది, ఉండబోతుంది అంటే ఏంటి? కంటిన్యూటీకి సంబంధించి దీనికి 2 రూపాలు ఉంటాయి. ఒకటి సాగుతూ ఉన్న పని. ఏంటది, సాగుతూ ఉన్న పని. ప్రస్తుతం సాగుతూ ఉన్న పని, గతంలో సాగుతూ ఉన్న పని, ఫ్యూచర్లో సాగుతూ ఉన్న పని. సాగుతూ ఉండడం అంటే ఇక్కడ అర్థం ఏంటి, కంటిన్యూటీ, పనిలో కంటిన్యూటీ ఉందని. అదే కాకుండా బీ ఫార్మ్స్ అంటున్నామంటే ఏంటి, ఉంది అంటే స్థితి. ఓకేనా, స్థితిని తెలియజేస్తుంది. ఒకటి పనిలో కంటిన్యూటీ ఉన్న యామిజారే ఉపయోగించాలి. ప్రజెంట్కి సంబంధించి స్థితి, ప్రస్తుతానికి సంబంధించి స్థితి చెప్పాలన్నా సరే యామిజారే ఉపయోగించాలి. ఎప్పుడు ఏం చేయాలంటే మెయిన్ వెర్బ్ని రీప్లేస్ చేయడానికి నౌన్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, ఇన్ ప్లేస్ కానీ, ప్రొఫెషన్ కానీ వీటిని వెర్బ్కి బదులుగా ఉపయోగించడం వల్ల మన స్థితి అనేది చెప్పచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి మీకు చాలా క్లియర్గా దీని మీద ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. బీ ఫార్మ్స్ సంబంధించి ఇది మన స్ట్రక్చర్. సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, నౌన్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, ప్లేస్ కానీ, ప్రొఫెషన్ కానీ వీటిని ఉపయోగిస్తాం. ఇదంతా ఏంటంటే వెర్బ్ని రీప్లేస్ చేసింది. అన్నింటిలో ఇదే ఉపయోగిస్తాం. దీంట్లో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా పాజిటివ్ లేదా నెగిటివ్ సెంటెన్స్ మాత్రమే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. బీ ఫార్మ్స్లో ఉంది, ఉండేది, ఉండబోతుంది అని చెప్పడానికి మనం పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, WH క్వశ్చన్స్ ఇటువంటి సెంటెన్స్ అన్నీ ఉన్నాయి కదా. వాటిలో మనం ఎక్కువగా ఉపయోగించేవి 2 బీ ఫార్మ్ చెప్పడానికి. ఒకటి పాజిటివ్ సెంటెన్స్ ఆర్ నెగిటివ్ సెంటెన్స్, ఇవి మాత్రమే ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రజెంట్ నువ్వు ఎక్కడున్నావు అని అడగాలనుకో, నా స్థితిని నువ్వు అడుగుతున్నట్టు, అంటే ప్రజెంట్ నా స్థితిని అడుగుతున్నట్టు. అప్పుడు నేను ఏమని చెప్తానంటే సబ్జెక్ట్ ఐ, హెల్పింగ్ వెర్బ్ ఐ వస్తే ఏం రావాలి, యామ్. నా స్థితిని చెప్పాలి కదా, అంటే నేను ఎక్కడున్నానో చెప్పాలంటే ఇన్ ప్లేస్ ఐ యామ్ ఇన్ హైదరాబాద్. ఓకేనా, నువ్వు ప్రస్తుత స్థితిని అడిగావు నువ్వు నన్ను, కాబట్టి ఐ యామ్ ఇన్ హైదరాబాద్. ఇదేంటి, ప్లేస్ కదా, ప్లేస్ సంబంధించి ఐ యామ్ ఇన్ హైదరాబాద్. నిన్న ఎక్కడ ఉన్నావు అని అడిగావు, ఉంది అని అర్థం వచ్చిందా? ఈరోజు ఎక్కడ ఉన్నావు, స్థితి. ఏంటిది, స్థితిని తెలియజేస్తుంది. ఇది స్థితిని తెలియజేస్తుంది, గతంలో స్థితిని. ఇది ఫ్యూచర్లో స్థితిని తెలియజేస్తుంది. ఈరోజు ఎక్కడున్నావు అన్నావు కాబట్టి ఐ యామ్ ఇన్ హైదరాబాద్. నిన్న ఎక్కడున్నావు అని అడిగావు, అప్పుడు ఏం చెప్తాను, ఇది గతానికి సంబంధించింది కదా, ఏమంటే ఐ వాజ్. ప్రెజెంట్ అయితే ఐ యామ్ ఇన్, గతంలో అంటే ఐ వాజ్ ఇన్ వైజాగ్. ఓకేనా, ఇది నా స్థితే, ఇది ఈరోజు స్థితి, ఇది నా గతంలో స్థితి. మరి ఫ్యూచర్, రేపొద్దున ఎక్కడ ఉండబోతున్నావు అంటే ఐ విల్ బి ఇన్ విజయవాడ. ఓకేనా, ప్రస్తుతం నా స్థితి ఐ యామ్ ఇన్ హైదరాబాద్. నిన్న ఎక్కడున్నావు, ఐ వాజ్. ఎప్పుడైతే వాజ్ యూజ్ చేసామో పాస్ట్లో నా స్థితిని చెప్తున్నట్టు. విల్ బి ఎప్పుడైతే యూజ్ చేస్తున్నానో ఫ్యూచర్లో నేను ఉండబోయే స్థితిని తెలియజేస్తున్నట్టు. ఇప్పుడు ఇన్ ప్లేస్కి ఇది చెప్పుకున్నాం. ఇంకేమున్నాయి, నౌన్, యాడ్జెక్టివ్, ప్రొఫెషన్, వీటి మీద కూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు ఎవరైనా ఒక స్టూడెంట్ కనిపించారు, నా ఓల్డ్ స్టూడెంట్. ప్రెజెంట్ ఏం చేస్తున్నావమ్మా అని అడిగిన. ఇప్పుడు తను చెప్తాడు ఏమని, సార్ తను చెప్తున్నాడు ఐ యామ్ ఏ టీచర్. తన స్థితి ఏంటి, ప్రస్తుతం ఎలా ఉన్నాడంట, తను ఒక టీచర్గా ఉన్నాడంట. ఇప్పుడు తను ఒక టీచర్గా ఉన్నాడు కాబట్టి గతంలో
అతని స్థితి ఏంటి? నేను చెప్తున్నా, ఒకవేళ అతనే చెప్తున్నాడు అనుకుందాం. అతను ఏమని చెప్తాడు? గతంలో నీ స్థితి ఏంటమ్మా అంటే ఐ వాజ్ ఏ స్టూడెంట్. అర్థమైందా? ప్రస్తుతం స్థితి ఎలా ఉన్నాడు ఉంది. ఓకేనా? ప్రస్తుతం ఎలా ఉన్నాడు? టీచర్గా ఉన్నాడు. మరి గతంలో అతని స్థితి ఏంటి? స్టూడెంట్గా ఉన్నాడు. మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాడు అంటే అప్పుడు చెప్తున్నాడు ఏమని? ఐ విల్ బి ఏ లెక్చరర్. ఓకేనా? ఐ విల్ బి ఏ లెక్చరర్. ఐ ఆమ్ ఏ టీచర్. ప్రస్తుత స్థితి ఐ వాజ్ ఏ స్టూడెంట్. గతంలో ఉన్న స్థితి ఐ విల్ బి ఏ లెక్చరర్. ఫ్యూచర్లో ఉండబోయే స్థితి ఇవే. వీటి గురించే వీటిని బీ ఫార్మ్స్ అని అన్నాం. ప్రస్తుతం ఉన్న స్థితి, గతంలో ఉన్న స్థితి, ఫ్యూచర్లో ఉండబోయే స్థితిని గురించి తెలియజేస్తుంది కాబట్టి వీటిని మనం బీ ఫార్మ్స్ అని అన్నాం. ఇప్పుడు ఏం యూజ్ చేసాం? ప్రొఫెషన్ యూజ్ చేసాం. ఆల్రెడీ ఇన్ ప్లేస్కి సంబంధించి అయిపోయింది, ప్రొఫెషన్కి సంబంధించి. ఇప్పుడు నేమ్స్ అనేవి కూడా ఎలా మారుతాయో చూద్దాం. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక పర్సన్ని వెతుకుతూ ఉన్నారు, లేదంటే ఆ పర్సన్ అక్కడ ఉన్నాడని చెప్పాలి. ఇప్పుడు హీ తీసుకోండి. అతను కార్లో ఉన్నాడు. హీ తర్వాత ఏమొస్తుంది? ఈజ్. హీఈస్ ఇన్ కార్. హీఈస్ ఇన్ కార్. అతను స్థితి ఏంటి? కార్ అనేది ఏంటి? నేమ్ కదా. ఏదైతే తన కారులో ఉన్నాడో ఆ వెహికల్కి సంబంధించి పేరు, అది దాన్నే నేమ్ అని అంటాం. హీఈస్ ఇన్ కార్ అంటే తన స్థితి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఒక కారులో ఉన్నాడు. గతంలో ఎక్కడ ఉండేవాడు అంటే హీ వాజ్ ఇన్ రూమ్. ఓకేనా? ప్రస్తుతం అతను మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు ఎక్కడ? కారులో. మరి గతంలో ఎక్కడ ఉండేవాడు? తన స్థితి ఏంటంటే రూమ్. మరి ఫ్యూచర్లో ఎక్కడ ఉండబోతున్నాడంటే హీ విల్ బి ఇన్ మూవీ థియేటర్. ఓకేనా? హీ విల్ బి ఇన్ థియేటర్. ప్రస్తుతానికి సంబంధించి కారులో ఉన్నాడు. గతంలో ఎక్కడ ఉన్నాడు అంటే రూమ్లో ఉన్నాడు. తర్వాత ఎక్కడ ఉండబోతుంటే అంటే తన ప్రయాణం. ఒకసారి చూడండి కంటిన్యూటీ. దీన్ని సింపుల్గా ఉందని చెప్పచ్చు అంటే హీ వాజ్ ఇన్ రూమ్ అంటే గతంలో ఎక్కడ ఉన్నాడు. నెక్స్ట్ నౌ హీఈస్ ఇన్ కార్. ప్రస్తుతం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు తన స్థితి. ఫ్యూచర్లో తన స్థితి ఎలా ఉండబోతుందంటే హీ విల్ బి ఇన్ థియేటర్. ఓకేనా? అర్థమైందా? నౌన్ని యూజ్ చేసి ఎలా చెప్పాలి అనేది. ఇప్పుడు యాడ్జెక్టివ్ ఇంకా మిగిలింది. యాడ్జెక్టివ్ అంటే హీ ఈజ్ ఇన్ కార్ అన్నాం. అక్కడ చాలా రకాల కార్లు ఉన్నాయి. ఏ కారో మనకు తెలియదు. అప్పుడు దీనికి యాడ్జెక్టివ్ అనేది యాడ్ చేస్తాం. యాడ్జెక్టివ్ అంటే ఏం లేదండి, ఏదైతే నేమ్ నౌన్ ఉందో దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ అంతే, కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం. హీ ఈజ్ ఇన్ రెడ్ కార్, హీ ఈజ్ ఇన్ బ్లాక్ కార్, ఇలా జస్ట్. హీ వాజ్ ఇన్ రూమ్. ఏ రూమ్? హీ వాజ్ ఇన్ థర్డ్ రూమ్ ఆర్ హీ వాజ్ ఇన్ ఫిఫ్త్ రూమ్. దీని గురించే యాడ్జెక్టివ్ అనేది. ఏదైతే స్థితి ఉందో అది నేమ్ అంటాం. మనం నేమ్ యూజ్ చేస్తున్నాం కదా ఇక్కడ స్థితికి సంబంధించి. ఈ నేమ్కి మోర్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేది యాడ్జెక్టివ్. ఇక్కడ హీ విల్ బీ ఇన్ థియేటర్. కార్లో ఉన్నాడు, తెలియలేదు ఎక్కడ ఉన్నాడో, కాబట్టి రెడ్ బ్లాక్ అని చెప్పాం. రూమ్ ఉన్నాడు, తెలియలేదు ఏ రూమో చెప్పాం. థియేటర్ ఉన్నాడు, మరి థియేటర్ కూడా ఏదో తెలియదు కదా, అప్పుడే మనం చెప్తాం ఏమని, దీనికి ఏదో ఒక పేరిచ్చి చెప్తాం. ఐమాక్స్ అనో వేరే ఏదో ఒక పేరిచ్చి మనం దానికి చెప్పడం జరుగుతుంది. మోర్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. దాన్నే యాడ్జెక్టివ్ అని అంటాం. ఇక్కడ క్లియర్గా ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంటిన్యూటీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యాక్షన్స్ని అప్లై చేయడానికి, రెండు నౌన్, యాడ్జెక్టివ్, ఇన్ ప్లేస్ అండ్ ప్రొఫెషన్, స్థితి. ఇవన్నీ ఏంటి? స్థితులు. ఇవి మన స్థితి. ఒక పని జరుగుతూ ఉన్నదాన్ని కానీ స్థితిని కానీ ప్రజెంట్కి సంబంధించి అయితే యామీజార్ ఉపయోగించాలి. వజార్ ఉపయోగిస్తే పాస్ట్, విల్ బీ యూజ్ చేస్తే ఫ్యూచర్. ఓకేనా? ఇంతే. బీ ఫార్మ్స్ అంటే ఏమీ లేదు. మీకు బీ ఫార్మ్స్ అంటే కన్ఫ్యూజన్ ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ వెర్బ్ యూజ్ చేసాం కదా, వెర్బ్ యూజ్ చేస్తే యాక్షన్ అని అర్థం.
వెర్బ్ యూజ్ చేయకుండా వీటి తర్వాత నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఇన్ ప్లేస్ కానీ ప్రొఫెషన్ కానీ యూజ్ చేస్తే అదే బీ ఫామ్. ఇవన్నీ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామంటే స్థితిని అడుగుతున్నట్లు లెక్క. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మాట్లాడేటప్పుడు యామ్ ఈజ్ ఆర్ ఉపయోగించి వెర్బ్ చెప్పారనుకో ఇన్ఫామ్ వచ్చేలాగా అతను పని గురించి అడుగుతున్నాడు అని అర్థం. యామ్ ఈజ్ ఆర్ ఉపయోగించి వెర్బ్ చెప్పకుండా ఇదేదైనా ఉపయోగించడానికో స్థితి గురించి అడుగుతున్నాడు అని అర్థం. ఓకేనా? ఎదుటి వాళ్ళు అడిగినా మీరు చెప్పాల్సి వచ్చిన స్థితి గురించి ఇదే మనం మాట్లాడతాం. ప్రెజెంట్ అయితే యామ్ ఈజ్ ఆర్ అని ఉపయోగించేస్తాం, పాస్ట్ అయితే వాజ్ ఆర్ అని ఉపయోగించేస్తాం, విల్ బి ఉపయోగించినప్పుడు దాన్ని ఫ్యూచర్ అని ఈజీగా హెల్పింగ్ వెర్బ్స్ని యూజ్ చేసి మనం చేసే పని ఏంటి అనేది, మనం ఉన్న స్థితి ఏంటి అనేది కంటిన్యూటీ యాక్షన్లో ప్రస్తుతం కళ్ళ ముందు, గతంలో కళ్ళ ముందు, ఫ్యూచర్లో కళ్ళ ముందు, ఏదే మన కళ్ళ ముందనే కాదు అది జరుగుతూ ఉంది. ఓకేనా? లైవ్లో ఉంది అని అర్థం. గతంలో లైవ్లో ఉంది, ప్రజెంట్ లైవ్లో ఉంది, ఫ్యూచర్లో లైవ్లో ఉంది. యాక్షన్ అయినా సరే స్థితి అయినా సరే ఏదైనా లైవ్లో ఉంది, ఆ కాలానికి సంబంధించి లైవ్లో ఉంది అని చెప్పడం కోసమే వీటిని బీ ఫామ్స్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియో మీద మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. ఈ కంటిన్యూటీకి సంబంధించే ఇంకో క్లాస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే వెర్బ్ V4 అండ్ ఏదైతే స్థితి బీ ఫామ్స్ ఉన్నాయో ఈ రెండింటికి సంబంధించి ఓన్లీ ఎగ్జాంపుల్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫుల్ క్లారిటీ వస్తుంది. సింపుల్గా ఇంగ్లీష్ని మొదలుపెట్టి కంటిన్యూ చేస్తున్నాం కదా, దీని మీద ఇంకొక వీడియో ఎక్స్ట్రా చేస్తాను. వీటిలన్నింటి మీద ఎగ్జాంపుల్స్ అనేది మనం పర్ఫెక్ట్గా చూస్తే అన్నింటినీ ఒకేసారి ఇది వెర్బ్ ఎలాగా రిమైనింగ్ ఎలాగా ఒక క్లారిటీ అనేది మీకు ఆ వీడియో తర్వాత మీకు ఫుల్ క్లారిటీ అనేది దీని మీద రాబోతుంది. ఈ వీడియో మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఈ కంటెంట్ మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డైలీ మన వీడియోని ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేసి మీ వరకు రావడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకుని ఉంచుకోండి. ఓకేనా? రోజు పెట్టినట్టు ఈ రోజు కూడా మీకు వెర్బ్ ఫామ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. డైలీ వెర్బ్ ఫామ్స్ అనేది ఫాలో అవ్వండి, నేర్చుకోండి. రెగ్యులర్ లైఫ్లో ఏదైతే యూజ్ చేస్తున్నామో అవే పెట్టడం జరుగుతుంది. సింపుల్గా ఒక్క 10 days వెర్బ్స్ అనేవి నేర్చుకుంటే ఈజీగా 250 అనేది ఈజీగా వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఫస్ట్ V1 పెడుతున్నాం కదా, తర్వాత V2 V3 అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ మీనింగ్ తెలిసింది అనుకోండి, తన రూపాన్ని చాలా ఈజీగా మార్చేయచ్చు. కాబట్టి వెర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మాటలు వస్తేనే భాషని మాట్లాడగలం. ఎవరమైనా అంతేనండి. హెల్పింగ్ వెర్బ్ నేను మాట్లాడుతున్నా కాబట్టి అయ్యి, తను మాట్లాడుతున్నాను కాబట్టి హీ, యూ. సబ్జెక్ట్ అనేది మనకు తెలుసు. హెల్పింగ్ వెర్బ్ అనేది కాలాన్ని ఇండికేట్ చేస్తుంది. జస్ట్ హెల్పింగ్ వెర్బ్ గుర్తుపెట్టుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది హెల్పింగ్ వెర్బ్ మాత్రమే. ఏ కాలంలో దేనికి సంబంధించి మాట్లాడుతున్నామో హెల్పింగ్ వెర్బ్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చేసేది ఏంటి? పని తెలిసి ఉండాలి. యాక్షన్ తెలిస్తేనే కదా దాని గురించి మనం చెప్పగలం. కాబట్టి వెర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ మీకు దానికోసమే అవి వీడియో లాస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఒకసారి అవన్నీ చెక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అవి ఎంత బాగా వస్తే మీకు అంత ఫ్లూయెన్సీ అనేది పెరుగుతుంది. మాటలు తడబడకుండా మాట్లాడగలుగుతాం. ఓకేనా? ఒకే రోజు ఎవరో ఎక్స్పర్ట్ అవ్వలేం. సింపుల్గా స్టార్ట్ చేసి కంటిన్యూ చేసి పర్ఫెక్ట్ అయ్యి పర్ఫెక్షన్ని కంటిన్యూ చేయడానికి టైం పడుతుంది కదా, ఆ విధంగానే మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాం. ఓకేనా? ఈ వీడియోలని అన్నింటినీ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? మొత్తం అన్నింటినీ ఒకసారి కవర్ చేయండి, ఎలా ఉన్నది కంటెంట్ ఏంటి అనేది. మనం ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ.